Hey guys, welcome to my channel Smart Money Square, a channel for a trader by a trader. ఈ రోజు మీకు ఒక కొత్త టూల్ ను పరిచయం చేయడానికి మేము వచ్చాం. మళ్ళీ ఇంతకుముందు ఓఏ టూల్ అని పరిచయం చేశాము, మీరు చూసే ఉంటారు. మీరు టూల్ మీకు కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో లేదా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆ టూల్ గురించి మీకు తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్లో టూల్ కి సంబంధించిన ఓఏ టూల్ సంబంధించి ఇక్కడ మీకు వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసినట్టయితే మీకు ఆ టూల్ ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు స్వింగ్ ట్రేడింగ్ ని మనం ఏ విధంగా క్యాష్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని దానికి సంబంధించిన ఒక టూల్ కొత్తగా పరిచయం చేయడానికి వచ్చాము. హియర్ ఇది స్వింగ్ ట్రేడింగ్ టూల్ వర్షన్ 2.1. ఇక్కడైతే మెయిన్ షీట్ లో మనకు స్వింగ్ ట్రేడింగ్ సిస్టమ్ నిఫ్టీ 50 యొక్క మొత్తం సమ్మరీ చూపించాం. సమ్మరీ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిగతా నిఫ్టీ 50లో ఉన్న ఆ 50 స్టాక్స్ యొక్క కరెంట్ స్టేటస్ ఏంటి, యాని అది బైలో ఉందా, సెల్లో ఉందా, లేదా కొత్తగా బై వచ్చి కొత్త సెల్ వచ్చిందా, సిగ్నల్ రివర్స్ అయిందా, అలాంటి యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. అన్ని 50 స్టాక్స్ యొక్క బై అంటే కొత్తగా బై వచ్చింది బై, కొత్తగా సెల్, ఈ రోజే సెల్ వస్తే సెల్, లేదా అది ఆల్రెడీ బైలో ఉండింది అంటే బై హోల్డ్ వస్తుంది, లేదా సెల్లో ఉండింది ఒక గత 2-3 రోజుల నుంచి లేదా వారం నుంచి 10 రోజుల నుంచి ఇక్కడ సెల్ హోల్డ్ వస్తుంది. ఒకవేళ కొత్తగా బై ఆర్ సెల్ వస్తే ఆ స్వింగ్ ట్రేడింగ్ లో ఎంట్రీ ఏంటి, ఆ ఎంట్రీ అయిన తర్వాత మనకు స్టాప్ లాస్ ఏంటి అనేది ఇక్కడ సమ్మరీలో చూస్తాం. ఎందుకంటే మీరు ప్రతి షీట్ వెళ్ళి మీ స్టాక్ ఎక్కడ ఉంది, దాని యొక్క స్టేటస్ ఏంటి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సమ్మరీ ఇక్కడ మనకు ఒకటి దగ్గర చూపించబడుతుంది. అదేవిధంగా దీంట్లో కొత్తగా వచ్చిన సింబల్స్ అని ఇవాళ కొత్తగా బై మోడ్ లోకి ఏ వచ్చాయి, దాని యొక్క ఎంట్రీ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి ఇక్కడ మనం చూపిస్తాము. అదేవిధంగా సెల్, ఫ్రెష్ సెల్ సిగ్నల్స్ మనకి ఏదొచ్చాయి, సెల్ యొక్క ఎంట్రీ ప్రైస్ ఏంటి, దాని యొక్క స్టాప్ లాస్ ఏంటి ఇక్కడ చూపిస్తాం మనం. అయితే ప్రతి ఒక్క స్టాక్ డీటెయిల్ గా బ్యాక్ టెస్ట్ చేయడానికి, yani గత 1-2 ఇయర్స్ నుంచి స్టాక్ ఏ విధంగా బిహేవ్ చేసింది, ఈ సిస్టమ్ యొక్క స్వింగ్ ట్రేడింగ్ మనకు ఎప్పుడు బై సిగ్నల్ ఇచ్చింది, ఎప్పుడు సేల్ సిగ్నల్ ఇచ్చింది అనేది తెలుసుకోవడానికి మీరు ఇండెక్స్ లోకి వచ్చి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గత 2 సంవత్సరాల కిందటి వరకు మనకు వెళ్ళి చూడండి ఎంత పెద్ద బై, 6/5/2024 రోజు బై సిగ్నల్ వచ్చింది. మళ్ళీ 7వ నెల 24 అంటే లాస్ట్ 1 మంత్ నుండి బైలో ఉంది. 22,620 నుండి 24,470 వరకు మనకు బై సిగ్నల్. అంటే కంటిన్యూగా మీరు ట్రెండ్ రైడ్ చేయొచ్చు. మధ్య మధ్యలో డైలీ ఇంట్రాడే చేయడానికి టైం లేకుండా అలాంటి వాళ్ళకు ఒక జస్ట్ ఆ రోజు కాల్ తీసుకుని వదిలిపెట్టేస్తే నెల రోజుల వరకు మనం ఆ స్టాక్ ను బై మోడ్ ను ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు గత 2 సంవత్సరాల నుంచి స్టాక్ ఏ విధంగా బిహేవ్ చేసింది, సిస్టమ్ మనకు ఎప్పుడు బై సేల్ సిగ్నల్ ఇచ్చింది అనేది బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఈ షీట్ మనకు ఈజీగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, దీన్ని కూడా మనం సేమ్ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. మిగతా నిఫ్టీ 50 స్టాక్స్ ని మనము ఒక్కొక్క స్ట్రీట్ లో 10 స్టాక్స్ యాడ్ చేసి దీంట్లో చూపించడం జరిగింది. దీన్ని కూడా మనము వచ్చేసి ఇప్పుడు అదానీ ఉంది, అదానీ మనకు బై ఎప్పుడు ఇచ్చింది, గత 2 సంవత్సరాలుగా బై ఎప్పుడు వచ్చింది, అదానీ పోర్ట్, అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, ఇలా ఒక్కొక్క షీట్ లో మనము 10 స్టాక్స్ ఇక్కడ చూపించడం జరిగింది. 10 స్టాక్ యొక్క బ్యాక్ టెస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. 1120 సిప్లా, డేవిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డి, హెచ్ఆర్ మోటార్స్, గ్రాసిమ్, ఎస్టీఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్. దెన్ థర్డ్ షీట్ లో హీరో, హిందాల్కో, యూనిలివర్, ఐసిఐసిఐ, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్, ఎల్టీఐఎం, ఎంఐండ్ఎం, మారుతి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇలా నిఫ్టీ 50 స్టాక్స్ లో మనకు ఎన్ని స్టాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్ని స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది మన సిస్టము. ఈ షీట్ కానీ మీకు కావాల్సి వస్తే ఇందాక మనం చూపించినట్టు ఇక్కడికి వెళ్ళి
సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు షీట్ రిక్వెస్ట్ పెట్టచ్చు.